నిమిషం మస్తాన్ రావు గారు, ఇప్పుడు విభజనతోటి ఆంధ్రప్రదేశ్ బాగా లోటు బడ్జెట్లోకి వెళ్ళిందా తెలిసిన విషయమే. అప్పటి నుంచి అది క్రమంగా పెరిగిపోతుంది కదా. అసలు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మిగిలే అవకాశాలు అసలు ఎప్పుడు కనిపిస్తున్నాయి మనకి? మీ వాయిస్ మ్యూట్ లో చెక్ చేయండి. ఎస్, వినిపిస్తోంది, చెప్పండి. సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. పెద్దలకు, ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికి కూడా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే విభజన జరిగే నాటికి ఏంటంటే మనకి 90,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నమాట వాస్తవం. అవును. ఆ తర్వాత 2014-19 మధ్య చూసుకుంటే అది మొత్తం 2,57,509 కోట్లకు పెరిగింది. సో ఆ అప్పులు చూస్తే మనకి. ఆ తర్వాత అయితే ఏంటంటే 2019లో ఎన్నికల ప్రచారం, లేదంటే మొన్న 2024 ఎన్నికల ప్రచారం చూసుకుంటే ఈ అప్పుల గురించి బాగా, అంటే మనం కేంద్రం నుంచి నిధులు సంపాదించలేకపోయాం, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాం, పరిశ్రమకు సంబంధించి రాయితీలు తీసుకురాలేకపోయాం. కానీ ఈ పరిపాలిస్తున్న రెండు పార్టీలు మాత్రం కొట్టుకుంటా ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి అనేది ఆమర దూరంలో ఉంటుంది. మౌలిక సదుపాయాలు రావట్లేదు, పరిశ్రమలు రావట్లేదు, కేంద్ర నిధులు రావట్లేదు. పోలవరం విభజన చట్టంలో ఉంది, అది పూర్తి కావట్లేదు. ఉన్న విశాఖ స్టీల్స్ నేమో అమ్మేసుకుంటున్నారు, అది ఇంకా క్లారిటీ రాలేదు మనకి. ఇంకా రాజధాని కూడా ఇంతవరకు ఏర్పడలేదు, 11వ ఏడు అయిపోయింది. హైదరాబాద్ రాజధాని కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. 10 ఏళ్లే కదా ఉంది మనకి. సో మొత్తంగా చూస్తే వైసీపీ 5 ఏళ్ళు, కూటమి అదే గతంలో ఉన్న ఎన్డీఏ సర్కారు ఒక 5 ఏళ్ళు, రెండు పరిపాలించినప్పుడు ఏంటయ్యా మనకు మిగిలిందంటే 11,48,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు మిగిలింది. ప్రతి సంవత్సరం అటు వడ్డీలు కానీ అసలు కానీ కలిపి మనం ఎంత చెల్లిస్తున్నాం అంటే 53,253 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అసలు వడ్డీలకు మాత్రమే చెల్లిస్తున్నాం. ఈ 53,000 కోట్ల దానికి ఎందుకు కొరగాకుండా పోతుంది? ఏది అప్పుల కుప్పగా మారిపోయింది అనమాట. మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చేయకపోయినా మనం ఈ 53,000 కోట్ల రూపాయలు మాత్రం తిరిగి చెల్లించాలి, లేకపోతే అప్పులు పుట్టవు. ఈ రోజు కూడా ప్రతి వారం ప్రతి నెల మనం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ వేలంలో నుంచొని అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల విషయానికి వద్దాం. రాజకీయాలు అంటే ఏమంటారు, 14 లక్షల కోట్ల దాకా తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో అది మనం ఒక్కసారి వాస్తవంగా చూసినట్లయితే మన శాసన మండలిలో పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఏంటి, 2019 నాటికి అప్పటి ప్రభుత్వం 2,57,509 కోట్లు అప్పులు చేసింది. 49,000 కోట్లేమో కార్పొరేషన్ సంబంధించిన ఉన్నాయన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ గద్దె దిగే నాటికి మొత్తం కార్పొరేషన్లు కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కానీ 9,74,000 కోట్ల 74,556 కోట్లు, అంటే 14 లక్షల కోట్లు అనేది తప్పని తేలిపోయింది. అది ఓ రాజకీయ ఎత్తుగడగా తెలిపోయింది. ఇప్పుడేంటి, మేము సంపద సృష్టిస్తాము అని చెప్పిన కూటమి సర్కార్ ఏమో ఈ రోజుకి 1,70,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో అప్పులు చేసిన పరిస్థితి ఉంది. అదే అంటే 2024లో అప్పుడు 4.9 లక్షలు 4.9 లక్షల కోట్లు అని చెప్పారు, 8వ స్థానంలో ఉందని చెప్పారు. 2025 నాటికి ఇది పార్లమెంట్ సాక్షిగా చెప్పిందే కదా, 5,62,557 కోట్ల రూపాయలని 2025 మార్చిలో ఆర్థిక సహాయం. అంటే అది ఒకటి అండి, వాళ్ళు చెప్పేది ఓన్లీ రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఈ కార్పొరేషన్ ద్వారా లేకపోతే మద్యం దీని ద్వారా బ్యారేజ్ ద్వారా తెచ్చినవి ఇవన్నీ కూడా కలుపుకుంటే ఇది మనం బడ్జెట్ లో శాసన మండలిలో చెప్పిందే చెప్పానండి. 9,74,556 అనేది శాసన మండలిలో ఆర్థిక మంత్రి, మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు ప్రకటించింది. నేననేది ఏంటంటే 14 లక్షల కోట్ల రూపాయలు తప్పని తేలింది. సరే ఓకే, 9,74,000 కోట్లు ఇది. ఆయన ఏమంటారు, 2,73,000 కోట్లు జనాల అకౌంట్ లకు నేరుగా వేసాము, అది మళ్ళీ కొనుగోలు శక్తి పెరిగింది. 96,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారానే మళ్ళీ తిరిగి వచ్చింది అంటారు. మద్యం ద్వారా 96,097 కోట్లు వచ్చేసింది కదా, 97,000 కోట్లు వెనక్కి కూడా వచ్చేసింది, కొనుగోలు శక్తి పెరిగింది. కానీ ప్రతి నెల జీతాలు ఇవ్వలేకపోయాం, రోడ్లు అతిగతి లేకుండా పోయాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణంలో ఈ రోడ్లు అనేది గతుకుల రోడ్లుగా మారింది రాష్ట్రం మొత్తం అనేది వాళ్ళు ఒప్పుకున్న నిజం. అది ఈ రోజు రాగానే 800 కోట్లు జస్ట్ రోడ్లు రిపేర్లకి, ఆ తర్వాత ఇంకో 1,800 కోట్లు రోడ్లు వేయడానికే ఈ ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా పెన్షన్లు 4,000కి పెంచింది. సో ఇవి నేననేది ఏంటంటే, ఇప్పుడు మనకు కావాల్సింది వీళ్ళు పప్పు బెల్లాల్లో పంచుకోవటం, లేకపోతే అప్పులు తీసుకొచ్చి బట్టలు నప్పడం కాదు. మన రాష్ట్రానికి పరిశ్రమలు ఏంటి, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు, విశాఖ స్టీల్స్ ఎలా నిలుపుకుంటారు,
ఇక్కడ లక్షలాది మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు వస్తా ఉంటే బయటికి వాళ్ళందరూ బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్కో లేకపోతే విదేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళందరూ ఇక్కడే ఎప్పుడు ఉద్యోగాలు చేసుకుంటారు. దీని మీద దృష్టి సారించడం మారి మీరు 14 లక్షల కోట్లు అప్పు చేశారు, మీరు 9 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవన్నీ ఎవరికి కావాలండి? కొనుగోలు శక్తి పెరిగిందా లేదా, లేకపోతే జీడిపి పెరిగిందా లేదా, సామాన్య మానవుడికి అనవసరం. మా పిల్లలు ఇక్కడే ఉంటారా, ఇక్కడే మీరు ఉపాధి కల్పిస్తారా లేదా, ఇక్కడే ఇండస్ట్రీస్ తెస్తారా లేదా, బట్టల నొక్కుతో కూర్చొని ప్రజలందరినీ సోమరపోతులుగా తయారు చేస్తారు అడుగుతున్నారు ఈ రోజు ప్రజలు. దానికి సమాధానం అంటే మీరు చెప్పింది కొంచెం చాలా వ్యాలిడ్ ఉంది. ఎందుకంటే టెక్నికల్ అంశాలు అనేవి సామాన్యులకు అర్థం కావు. వాళ్ళకి ప్రత్యక్షంగా ఏం కనిపిస్తున్నాయి అది కావాలి. వాళ్ళకి మౌలిక వస్తువులు సరిగ్గా అందుతున్నాయి లేదా, వాళ్ళకి చుట్టూ ఏమున్నాయి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి అసలు ఏంటి, ఏమన్నా పరిశ్రమలు వచ్చాయి లేదా, ఇలాంటివి చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు. మనం శాంతి పద్ధతులు సరిగా మన ఇంట్లో పిల్లోడు బయటికి వెళ్తే లేకపోతే పాప బయటికి వెళ్తే భద్రంగా వస్తుందా లేదా, మన ఉపాధి ఇక్కడే దొరుకుతుందా లేదా, మనకి తక్కువ ధరలకు వస్తాయా లేదా, తక్కువ ధర కరెంట్ వస్తుందా లేదా, తక్కువ ధరకు విద్య అందుతుందా లేదా, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మందులు ఇస్తున్నారా లేదా, చికిత్స ఇస్తున్నారా లేదా, ఇవి కావాలండి. లేకపోతే మనం రోడ్ల మీద వెళ్తే మన రోడ్డు యాక్సిడెంట్లు కాకుండా మనం ఇంటికి వస్తున్నావా లేదా, వీటి మీద కాకుండా ఒకళ్ళకొకళ్ళు మేము బట్టలు నొక్కాము డబ్బులు ఇచ్చామండి. ఎవరికి కావాలి ఇవన్నీ? ఇవన్నీ ఎవరు కోరుకోవట్లేదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు సమానంగా చెప్పాను అవి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు సమాంతరంగా వెళ్తే ఖచ్చితంగా ఉంటుంది. శివపార్వతి గారు ఇందాక చెప్దాం అనుకుంటారు ఇక్కడ